అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కమ్మనిలంక గోదావరిపాయలో మునిగి గల్లంతైన 8 మంది యువకుల్లో ఒక యువకుడు పోలవరం మండలం ఎర్రగురుకు చెందిన వడ్డీ రాజేష్గా మృతదేహం లభ్యమైంది. దొరికిన మృతదేహాన్ని పంచనామా కొరకు ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుండే అమలాపురం ఆర్డీఓ డిఎస్సి ఆధ్వర్యంలో 6 డ్రోన్లతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు మరపడవలతో గోదావరిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన తమ వారి కొరకు వారి కుటుంబ సభ్యులు గోదావరి చెంతనే ఎదురు చూస్తుండడం స్థానికులను కలచివేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఘటనకి సంబంధించి గల కారణాలు ఏంటి? నిన్న మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదం చెప్పవచ్చు. 8 మంది మొత్తంగా చూసుకుంటే 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి వెళ్ళి అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మిడివరం కమ్మిలంక వద్ద ఈ ప్రమాదకరమైన ఘటన అయితే చోటు చేస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి అంతా గాలించి ఈ రోజు ఉదయానికి ప్రస్తుతానికైతే 4 మృతదేహాలను వెలికి తీశారు. 4 బాడీలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ముమ్మడివరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే ఒక ముమ్మడివరం గ్రామంలోనే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వీరంతా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పరిణామంలోనే వారంతా కూడా సరదాగా స్నానం చేసేందుకు కమ్మిలంక గోదావరి వద్దకు వెళ్ళడం, ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ర్యాంపుల్లో అక్రమ ఇసుక ర్యాంపుల వల్ల ఈ గోదావరిలో ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తావడం వల్ల కూడా ఈ లోతులు పెరిగిపోయి ఈ ప్రమాదాలు అయితే తరచూ జరుగుతున్నాయని స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరో 4 మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా డ్రోన్ సహాయంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక ఈ నెల 30కి వాయిదా పడ్డాయి. వాస్తవానికి సోమవారమే ఈ రెండింటికి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఖర్గేతో ఈ నెల 30న సమావేశం ఉంటుందని, ఆ రోజున మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్లకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. ఇక అదే రోజు మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గ నేతల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. 4 రోజుల క్రితం కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో మదన్లాల్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ ఎన్ఐఏ కస్టడీ కొనసాగుతుంది. 5 రోజుల పాటు ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు సిరాజ్ నుంచి కీలక వివరాలు రాబట్టారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరమే తన తొలి టార్గెట్ అని సిరాజ్ తెలిపినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండర్లు సూచించినప్పటికీ విజయనగరమే ఫస్ట్ అని చెప్పినట్లు విచారణలో సిరాజ్ స్పష్టం చేశారు. ఇక అంతేకాదు, పేలుళ్లు జరిపేందుకు పాకిస్తాన్తో పాటు సౌదీలో శిక్షణ తీసుకున్న అధికారులకు సిరాజ్ చెప్పినట్టు తెలుస్తుంది. విజయనగరంలో పేలుళ్లు
పేలుళ్లు జరిపేందుకు 4 ప్రాంతాలను సైతం ఎంపిక చేసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో సిరాజ్ వెల్లడించినట్లు సమాచారం. 5 రోజుల పాటు జరిగిన విచారణలో అధికారులు సంచలన విషయాలను గుర్తించారు. ఈ రోజు 5వ రోజు కూడా సిరాజ్ సమీర్ కస్టడీ కొనసాగుతుంది. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోనే ఎన్ఐఏ అధికారులు వీరిద్దరిని విచారిస్తున్నారు. కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. పార్టీలో కొంతమంది దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో దుమారాన్ని రేపాయి. కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు కవితతో భేటీ అయ్యారు. సుమారు 2.5 గంటల పాటు కవితతో చర్చలు జరిపారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఎంపీ దామోదర్ రావు కవితతో భేటీ అయ్యారని సమాచారం. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో భారీ వర్షం కురిసింది. ఫలితంగా 107 సంవత్సరాల రికార్డు బద్దలైంది. మే మాసంలో 107 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం కురిసింది. ముంబైకి నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 11 వరకు వస్తుండగా ఈసారి మాత్రం 16 రోజులు ముందుగానే వచ్చాయని చెప్పింది. గతంలో నైరుతి రుతుపవనాలు తొలిసారిగా 1956 మే 29న ముంబైకి ముందస్తుగా చేరాయని, ఆ తర్వాత 1962, 71లో వచ్చినట్లుగా పేర్కొంది. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ముంబై మెట్రోలోని ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ నీట మునిగింది. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపిస్తుంది. స్టేషన్ లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆకస్మిక వరదతో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.